అస్మద్గురుభ్యో నమః. నరోత్తముడు పతివ్రత దగ్గర నుండి సెలవు తీసుకొని బయట వచ్చి బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుని సందర్శించి మూకచండాలునికి పతివ్రత అయిన శుభకు తన యొక్క వృత్తాంతం ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడగగా, వారు సర్వసమర్థులు, తమ యొక్క తపోబలంతో మంచి పనులతో సమస్త విషయాలను తెలుసుకుంటారు అని చెప్పారు. ఆ తర్వాత అతను తులాధారుని యొక్క ఆచూకీ ఎక్కడ ఉన్నాడు ఏమిటి అని నరోత్తముడు అడుగగా, బ్రాహ్మణ రూపంలోని భగవానుడు అతనికి దారి చూపిస్తున్నాడు. జనసమ్మర్దం అధికంగా ఉండి విస్తారంగా వస్తు విక్రయాలు జరిగే బజారులో తులాధారుడు ఇందందు క్రయ విక్రయాలు చేస్తూ ఉంటాడు. అతడు వైశ్యుడు. అతడు మనసా వాచ కర్మణ ఎన్నడూ ఎవ్వరికి ఎట్టి హానిని కలిగించలేదు, అసత్యం ఆడలేదు, దౌష్ట్యానికి పాల్పడలేదు. అతడు ఎల్లరకు హితం చేకూరుస్తూ ఉంటాడు. అందరి యందు సమబుద్ధి కలిగి ఉంటాడు. మట్టి బిడ్డను బంగారాన్ని సమంగా భావిస్తాడు. జనులు యవధాన్యము, నూనె, నేయి, లవణము, ఇతర ధాన్యాలను, అన్య వస్తువులను అతని మాటకు కట్టుబడి క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. ప్రాణం పోయే పరిస్థితి ప్రాప్తించిన అతడు అబద్ధం ఆడడు. ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవాడు కావడం చేత జనులు అందరూ అతనిని ధర్మతులాధారుడు అంటారు అని బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుడు నరోత్తమునికి తులాధారుని యొక్క గొప్పతనాన్ని వివరించారు. భగవానుడు ఇలా చెప్పిన మీదట నరోత్తముడు అచ్యుడి నుండి క్రమంగా కదిలిపోయి నానావిధ రసవిక్రయం సాగిస్తూ ఉన్న ఆ తులాధారుని దర్శించాడు. అతడు అమ్మకపు వస్తువులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందరో స్త్రీలు, పురుషులు అతనిని చుట్టుముట్టి ఉన్నారు. ఆ సమయంలో తన ముందుకొచ్చిన నరోత్తమును చూచి అతడు, బ్రాహ్మణోత్తమ, ఇలా వచ్చి విచ్చేసి తిరిగేలా అని సాదరముగా పలకరించాడు. నాకు ధర్మం ఉపదేశించుమా, ఇందులకే నేను నీ చెంతకు వచ్చినాను అని నరోత్తముడు అన్నాడు. అప్పుడు తులాధారుడు ఇలా అన్నాడు, విప్రవర్య, నా దగ్గర ఈ జనసమ్మర్దం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నాకు నిశ్చింత కలగదు, అవకాశం చిక్కదు. జామురే గడిచే వరకు నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు నా మాట విని ధర్మాకరుని చెంతకు వెళ్ళండి. అక్కడకు వెళ్ళిన మీదట కొంగ మరణించడం వలన సంభవించిన దోషము, ఆకాశంలో మీ వస్త్రం ఆరకపోవడము, ఈ అంశాలకు సంబంధించిన రహస్యాలు అన్నీ మీకు తెలుస్తాయి. ఆ ధర్మాకరుని పేరు అద్రోహకుడు. అతడు బహు ఉత్తముడు. అతని కడకు పొండి. అతడు చేసే ఉపదేశం వలన మీ అభీష్టం నెరవేరుతుంది అని ధర్మతులాధారుడు నరోత్తమునికి చెప్పాడు. ఈ విధంగా చెప్పి తులాధారుడు తన పనిలో తాను నిమగ్నుడయ్యాడు. అప్పుడు నరోత్తముడు బ్రాహ్మణ భాషధారి అయిన భగవానుని, మహాత్మా, ఈ తులాధారుడు చెప్పిన విధంగా నేను ఇప్పుడు ఆ అద్రోహుని వద్దకు వెళ్తాను. కానీ నేను అతని గృహము ఎరుగను. అతని గృహము ఎక్కడో నాకు ఎరిగింతురా అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుడు, పదండి, నేను కూడా మీ వెంట వస్తున్నాను అని భగవానుడు అన్నాడు. అనంతరం వారి ఇరువురు ముందు దశకు సాగుతూ ఉన్న వేళ నరోత్తముడు భగవానుడితో, మహాత్మా, ఈ తులాధారుడు దేవతర్పణాలు కానీ, ఋషి తర్పణాలు కానీ, పితృతర్పణాలు కానీ ఏమీ చేయడు కదా. అట్టి దశలో ఎక్కడో సంఘటిల్లిన నా విషయాలు ఇతనికి ఎట్లు తెలిసినవి? ఇందువలన నాకు ఎంతో విస్మయం కలుగుతుంది. దీనికి కారణం ఏమందురు అన్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు. పద్మపురాణం సృష్టిఖండంలోని 92-93 శ్లోకం. సత్యేన సమభావేన జితం తేన జగత్రయం తేనా తృప్యంత పితరో దేవ మునిగణై సహా. సత్యేన సమభావేన జితం తేన జగత్రయం తేనా తృప్యంత పితరో దేవ మునిగణై సహా. భూతభవ్య ప్రవృత్తం చ తేన జానాతి ధార్మికః నాస్తి సత్యాత్పరో ధర్మో నానృతాత్ పాతకం పరం అని పద్మపురాణం సృష్టిఖండంలో 92-93 శ్లోకంలో వివరింపబడింద విశేషము. బ్రాహ్మణవరేణ్య, ఆ ధర్మతులాధారుడు సత్యంతోనూ సమత్వబుద్ధితోనూ త్రిలోకాలను జయించాడు. ఆ కారణంగానే అతని ఎడల దేవతలు, పితృదేవతలు, మునులు ప్రసన్నులై ఉన్నారు. ఈ సుగుణ సంపద కారణంగానే ధర్మాత్ముడైన తులాధారుడు
భూత భవిష్యత్ వర్తమాన విషయాలు అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. సత్యాన్ని మించిన ధర్మము, అసత్యాన్ని మించిన పాపము వేరొకటి లేదు. పాపరహితుడు, సమత్వ దృక్పథం కలవాడు. శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు ఈ ముగ్గురి యందు సమానమైన చిత్తవృత్తి కలవాడైన పురుషుడు సమస్త పాప విముక్తుడవుతాడు. అట్టివాడు కడకు మహావిష్ణు సాయుధ్యం పొందుతాడు. చివరకు అట్టివాడు కడకు మహావిష్ణు సాయుధ్యం పొందుతాడు. సమత్వమే ధర్మం, సమత్వమే ఉత్కృష్టమైన తపస్సు. ఎల్లవేళలా ఎవని హృదయంలో సమత్వం నెలకొని ఉంటుందో అతడే ఎల్ల లోకాలలోనూ శ్రేష్ఠుడు. అతడే యోగులలో పరిగణింపదగినవాడు. అతడే లోభరహితుడు అవుతాడు అని బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుడు నరోత్తమునికి హితోపదేశం చేశాడు. సర్వదా సమత్వాన్ని పాటించేవాడు తన వంశానికి సంబంధించిన అనేక తరాల వారిని తరింపజేసిన వాడవుతాడు. వానిలో సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, ధైర్యము, స్థిరత్వము, లోభరాహిత్యము, సోమరితనము లేకుండాట మొదలైన సద్గుణాలు ఎన్నో సుప్రతిష్ఠితాలు అవుతాయి. సమత్వం యొక్క ప్రభావం చేత ధర్మనిష్ట వహించిన పురుషుడు మానవుల, దేవతల, లోకాలలోని సమస్త విషయాలను తెలుసుకోగలుగుతాడు. అట్టి వాని శరీరంలో మహావిష్ణు భగవానుడు విరాజిల్లుతూ ఉంటాడు. సత్యము, సరళ స్వభావము మొదలైన శుభగుణాల సంపదలో లోకంలో అతనికి సాటి అయిన వారు ఎవ్వరూ ఉండరు. అతడు సాక్షాత్తు పరమ ధర్మస్వరూపుడు. అతడే జగత్తును ధారణం చేయగలవాడు అని బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుడు నరోత్తమునికి హితోపదేశం చేశాడు. అప్పుడు మాటలు విన్న నరోత్తముడు, మహాత్మా, మీ దయ వలన తులాధారుడు సర్వజ్ఞుడు అగుట కారణం నాకు తెలిసింది. ఇప్పుడు ఆ అద్రోహుని వృత్తాంతం ఏదో అది కూడా నాకు తెలియజేయండి అని మరలా భగవానుని ప్రార్థించాడు. ఈ అద్రోహుని యొక్క వృత్తాంతమును మరి యొక్క సంచికలో మనము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.